అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం వేమగిరి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ శాకాహార ర్యాలీ చేస్తున్నారు. శాకాహార ర్యాలీ అంటే ఏమిటో తెలుసుకుందాము. నమస్తే జ్యోతి మేడం. నమస్తే అండి. శాకాహార ర్యాలీ అంటే ఏమిటండి? ఇది ఎందుకు ఇలా చేస్తారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం అసలు ప్రస్తుతం ప్రపంచం అంతా ఎలా ఉంది చూస్తున్నాం కదా, అల్లకల్లోలంగా ఉంది. అంటే మనుషులందరూ కూడా ఒక స్వార్థంతోనే బతుకుతున్నారు. అంటే నేను, నాది, నా వరకు కొంచెం గట్టిగా చెప్పండి. అన్న భావాలతో మాత్రమే బతుకుతున్నారు. అసలు మనది మనకు అన్న భావం అనేది ఎవరికీ రావట్లేదు. అసలు ఇదంతా ఎందుకు దేనివల్ల అంటే ఒక భయం అన్నమాట. అసలు ఈ భయం అనేది మనకు ఎక్కడి నుంచి పుడుతుంది అంటే కేవలం మనం మాంసాహారం భుజించడం వల్ల. మనం మనుషులందరూ కూడా ఏం పాటించాలి అంటే ప్రకృతి ధర్మం అనేది కంపల్సరీ పాటించాల్సిన విషయం. మరి అదే ప్రకృతి ధర్మం ఏంటి అంటే మనం ఏదైతే ప్రకృతికి ఇస్తామో అదే తిరిగి మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది. మనం ఎవరికైనా హ్యాపీనెస్ ఇచ్చామంటే తిరిగి అదే హ్యాపీనెస్ మన జీవితంలోకి వస్తుంది. మనం ఎవరికైనా బాధనిస్తే అదే తిరిగి మన జీవితంలోకి వస్తుంది. మనం మనుషులకి మాత్రమే హ్యాపీనెస్ ఇచ్చి జంతువులన్నిటికీ మనం బాధనిస్తే ఆ బాధ తిరిగి మనకి రోగాల రూపంలో అలాగే ఎన్నో నష్టాల రూపంలో అది తిరిగి వస్తుందని మనకి తెలియట్లేదు. అది తెలియచెప్పే ర్యాలీయే ఈ శాకాహార ర్యాలీ. ఈ శాకాహార ర్యాలీ ఏంటంటే గట్టిగా నినాదం చేస్తూ మొత్తం ఊరంతటి కూడా పాంప్లెట్స్ పంచుతూ అసలు మనకున్న కష్టాలు, ఈ భయాలు, దుఃఖాలు, బాధలు అన్నింటికి మూల కారణం తెలియజేస్తూ మనం ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తూ వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్తామన్నమాట అందరికీ కూడా. సో ఎందుకంటే మనం ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో పరిహారాలు వెతుక్కుంటున్నాం, కానీ మన జీవితంలో అసలైన కష్టాలు మూలం నుంచి పోవట్లేదు. మరి మూలం నుంచి పోవాలి అంటే మనలో మార్పు రావాలి. మనం దేవుణ్ణి కోరుకుంటాం కానీ ఆ కష్టం తీరిపోతుంది, కానీ మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి. కానీ అసలైన మూలం మనలోనే ఉంది. మనలో గుణాలు మార్చుకోవాలి, మనలో భయాలు పోవాలి, నాది నేను అనుకున్న స్వార్థం పోవాలి, మనందరం కలిసి ఒకటే కుటుంబం అన్న ఐక్యత రావాలి అంటే ఖచ్చితంగా మనం మాంసాహారానికి దూరంగా వెళ్ళాలన్నమాట. ఓన్లీ శాకాహారం మాత్రమే మనం తీసుకోవాలి. అలాగే ఏ జీవిని చంపే హక్కు మనకు ఎవ్వరికీ లేదు. ఈ భూమి మీద మనందరికీ ఎలా కావాలితే అలా బతికే స్వేచ్ఛ మనకుంది, కానీ పక్క వాళ్ళ స్వేచ్ఛని హరించే హక్కు మాత్రం మనకి లేదు. పక్క జీవి కానీ ఎవరిదైనా సరే అది కూడా ఒక జీవితమే. మరి మొక్కల్ని చంపుతున్నాం కదా, మరి జంతువుల్ని చంపితే తప్పేంటి అని అనుకుంటారు. మొక్క సామ్రాజ్యం వేరు, జంతు సామ్రాజ్యం వేరు. ఒక మొక్కని చంపితే దానికి నొప్పి అనేది తెలియదు, కానీ ఒక జంతువుని చంపితే అది విలువలా కొట్టుకుంటుంది. సో సైన్స్ ప్రకారం చూసినా మొక్కలకి కండ పదార్థం అనేది ఉండదు. సో జంతువులు చూస్తే దానికి ఒక మనకు ఎలా అయితే ఇక్కడ గిల్లితే నొప్పి వస్తుందో, సో ఒక జంతువు కూడా అలానే దానికి నొప్పి, బాధ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ సైన్స్ ప్రకారం చెప్పినా నార్మల్గా మనం ఒక నాన్ వెజ్ షాప్కి వెళ్ళి చూసినా సరే అక్కడ మనం ఎక్కువసేపు ఉండలేం, బట్ ఒక కూరగాయల మార్కెట్లో మనం ఎంతోసేపు ఉండగలం. అంటే డిఫరెన్స్ మనకే తెలుస్తుంది. కానీ చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం, అలవాట్లు ఇవన్నీ మనం నాన్ వెజ్ తినడం కరెక్ట్ ఇవన్నీ వినడం వల్ల, జంతు పిల్లలు ఇస్తే అమ్మవారు శాంతిస్తారు ఇవన్నీ వినడం వల్ల సో మనకి అట్లా మైండ్లో ఫీడ్ అయిపోయింది, ఓకే ఇది కరెక్ట్ అని చెప్పి. కానీ మన హృదయ లోతుల్లో మనకు తెలుసు పాపం ఎందుకు దాన్ని అలా చంపుతున్నామని. సో అది మనం ఫాలో అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడంతా కూడా ఒక ర్యాలీ రూపంలో వెళ్ళి అందరికీ అవగాహన పరుస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ మేడం. శాకాహారం గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఒక మూగ జీవిని, మనం ఒక నోరు లేని అమాయక జీవిని మనం బాగుండాలని మనం బలిని పేరుతో, మరి మన ఆహారం పేరుతో వాటిని జీవించే వాటిని మనం హింసించి మనం ఆహారంగా తీసుకుంటే దాని యొక్క పరిణామాలు మనకు తప్పవని చెప్పేసి, అంటే ఎంత యజ్ఞం చేసినా, ఎంత యాగం చేసినా ఆ ఖాతా వేరు ఈ ఖాతా వేరని చెప్పారు. అలాంటిది మనందరూ కూడా ప్రేమతో, కరుణతో మహాత్ములు చెప్పిన మార్గాన్ని అనుసరించి
ఈ భూమిని స్వర్గంగా చేసుకోవాలంటే మన అందరి మీద బాధ్యత ఉంది మిత్రులారా. ఏంటి ఏ ఒక్కరిది కాదు, మనందరం ఇక్కడ కలిసి మనం జీవహింసని విడనాడి అహింస మార్గాన్ని మనం ఎన్నుకున్నప్పుడే మన గాంధీ మహాత్ముడు ఏదైతే మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టాడో ఆ స్వతంత్ర జీవుల్ని మనం పోషించినప్పుడే, దాన్ని అనుసరించినప్పుడే ఆ స్వతంత్రం మనం తెచ్చుకున్నట్టు మిత్రమా. మరి అందరూ కూడా దీన్ని ఆశించాలి, అందరూ కూడా దీన్ని ఆలోచన చేయాలి. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఆ పాంప్లెట్ చదవండి, దాంట్లో విషయాలన్నీ కొంచెం పరిశీలించండి. మన కోసం మనం చేస్తున్న ఈ మహాయజ్ఞాన్ని అందరికీ పంచండి. ఎందుకంటే జీవహింస మహాపాపం, అహింస పరమో ధర్మం అన్నారు. అన్ని ధర్మాల కన్నా గొప్ప ధర్మం ఏది అంటే అహింస ధర్మం అని చెప్పేసి మనకు మహాత్ములు చెప్తున్నారు. ఆ ధర్మాన్ని మనం పాటించాలి. శాకాహార ర్యాలీ ఎందుకు చేయాలో తెలుసుకున్నాం కదండి. థ్యాంక్ యూ. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ.